దేవుని స్వరాన్ని ఎలా వినగలం? ఒకటోదిగా దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా. 2 తిమోతి 3:16 ప్రకారం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. రెండవదిగా ప్రార్థన ద్వారా. ఇర్మియా గ్రంథం 33:3 ప్రకారం మనం ప్రార్థనలో దేవునితో మన మనస్సు పంచుకుంటాం. అదే సమయంలో ఆయన మన హృదయంలో ఆత్మ ద్వారా సమాధానాలు ఇస్తాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ ద్వారా. యోహాను సువార్త 14:26 ప్రకారం పరిశుద్ధాత్మ మనకు బోధించి గుర్తు చేస్తాడు. మన మనస్సాక్షి ద్వారా, శాంతి ద్వారా దేవుని స్వరాన్ని అనుభవించవచ్చు. నాలుగవదిగా మనుషుల ద్వారా. కొన్నిసార్లు దేవుడు మన కోసం ఇతరులను ఉపయోగిస్తాడు. ప్రవక్తలు, ఆధ్యాత్మిక పెద్దలు లేదా విశ్వాసుల ద్వారా. ఐదవదిగా నిశ్శబ్దంలో దేవుడు మనతో మాట్లాడతాడు. 1 రాజులు 19:12 ప్రకారం ఏలియాకు దేవుడు సున్నితమైన మృదువైన గాలివానలో కనబడ్డాడు. అదేవిధంగా నిశ్శబ్దంలో దేవుని ఆత్మ యొక్క చిన్న స్వరాన్ని మనం వినగలం. ఆరవదిగా పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు కొన్నిసార్లు సంఘటనలు, అవకాశాలు లేదా ద్వారాలు మోయడము, తెరవడం ద్వారా తన చిత్తాన్ని తెలియజేస్తాడు.